మానవాళి శాసనసభ్యులు కాళిపల్లి వెంకటరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఒక్క చిన్న మెసేజ్తోనే మళ్ళీ ఎప్పుడు వచ్చినట్టు అందరి కార్యకర్తలు తరలి రావడం ఇది చాలా సంతోషం. ఇది మొదటి నుంచి మనం ఎన్నుకున్నటువంటి మాట. ఎవరు ఎవరికి ఫోన్ చేయరు, గ్రూపులలో మెసేజ్ వస్తుంది, మెసేజ్ చూసుకొని పని చేయాలని మొదటిసారి మనం నేర్చుకున్నది. ఆ రోజు కొందరు బాధపడ్డా, ఫోన్ చేస్తలేరు, మాకెవరు మాట్లాడతలేరని అనుకున్నా. ఆ తర్వాత మెసేజ్కి అలవాటు అయితే ఇప్పుడు ఏ సమస్య లేదు, ఎవరికి వాళ్ళే ఎప్పుడంటే అప్పుడు మన కార్యక్రమానికి మనము అటెండ్ అయ్యే అవకాశం ఉంది. ఒక వ్యక్తి 100 మందికి చెప్పాలంటే అది అయ్యే పని కాదు. కానీ ఒక మెసేజ్ 1000 మందిని కూడా పిలిపించవచ్చు అని మన భారీ మైక్ ర్యాలీ తెలిసింది, కిషన్ రెడ్డి గారి ర్యాలీ తెలిసింది, తర్వాత మొన్న 28వ తారీఖు నాడు మనం విజయ సంకేతం ఎగరేసింది తెలిసింది. ఇదంతా కష్టం కార్యకర్తలు, ఇలా గొప్పదేం కాదు. నేను ఇన్ని రోజులు ఇంటి దగ్గర ఒక 12 రోజులు కంటిన్యూగా నిలబడ్డాడు. పొద్దున 8 నుంచి రాత్రి 11 దాకా నిలబడి ఫోటోలు దిగిన రోజు 1000 మంది వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి ఫోటోలు దిగి సుమారు 12 రోజులు. ఆ తర్వాత అసెంబ్లీ ఉందని అసెంబ్లీకి పోతే దిగి నుంచి బండి ఎంటర్ అవుతుంటే పోలీసు వాళ్ళ నుంచి మొదలు పెడితే అక్కడ నిలబడ్డ జనము, అటెండర్లు, లోపలికి పోతుంటే సెక్యూరిటీ, లోపలికి వెళ్ళాక మిగతా ఎమ్మెల్యేల అనుచరులు, కాంగ్రెస్ వారు, టీఆర్ఎస్ వారు, వాళ్ళ అనుచరులు, వాళ్ళు లోపలికి పోతే అసెంబ్లీలో ఉన్న అందరూ ఆఖరికి గౌరవనీయులు అసెంబ్లీ సెక్రటరీ గారితో సహా నాతో ఫోటో దిగే స్థాయికి మీరు నన్ను తెచ్చిండ్రు అంటే ఆ కష్టం మీది, నాది కాదు. నేను ఎప్పుడు వాళ్ళతోని అదేముందన్నా దిగుదాం ఫోటో, మీరు గెలానికన్నా ఎక్కేముంది, మీరేమన్నా కోట్లాడిగినా, మందలాడిగినా, మాలిక్యాలడిగినా ఫోటోలే కదా అని చెప్పి నిలబడ్డ ప్రతి క్షణం మీ కష్టమే జ్ఞాపకం వచ్చింది తప్ప ఎక్కడ నేను ఒక్కనే గెలిచిందనే ఆలోచన మాత్రం రాదు. అది మీ కష్టం. ఎందుకు మరి అంతమంది దిగిరు అంటే ఇద్దరు ముఖ్యమంత్రుల అభ్యర్థుల మీద, లేదా మాజీ ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి, లేదా ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అనేది 50% అయితే ప్రతి ఒక్కరు కొత్తగా ఇద్దరి మీద గెలవడం గొప్ప విషయం అనుకున్నారు. కానీ నేను ఇంటర్వ్యూ మాట్లాడిన తర్వాత అసలు విషయం తెలిసి ఒక నోటు వంచకుండా, ఒక మందు చుక్క ఇవ్వకుండా, ఓటర్లకు లేదు, కార్యకర్తలకు లేకుండా ఖాళీ 5.5 సంవత్సరాల 24 గంటలు కష్టపడ్డటువంటి కార్యకర్తల కష్టం మీద గెలిచిన అంటే దిగినప్పుడు అసలు ఎట్లా గెలిచిందన్నా ఏం అర్థం. మంతు లేకుండా గెలిచిపోయింది, ఓటు లేకుండా గెలిచిపోయింది అని ఉన్నందరూ అడుగుతుంటే అన్నది నిజం కాదనేది ఏమిటంటే, అన్న మేము నమ్ముతున్నాం, మీ ఇంటర్వ్యూలు అన్ని చూస్తాం, ఆదిదేవుల మీద పరమేశ్వరుడి మీద ఒట్టేసుకోవాల్సిన అవసరం లేదన్నా చెప్తుంటే కూడా అర్థమవుతున్నది. మీడియా వాళ్ళందరూ కూడా అదే మాట్లాడుతున్నారు అని చెప్పి లాస్ట్ మీడియా సోదరులు కూడా వచ్చి ఫోటోలు దిగారు. ప్రతి మీడియా సోదరులు ప్రతి ఒక్కరు దిగారు. ఈ టీవీ ఆ టీవీ అనకుండా అన్ని టీవీలను, అన్ని పత్రికలను పరిచయం చేసుకొని ఫోటోలు దిగారు. మరి ఇన్ని రోజులు హైదరాబాద్ 3 రోజులు అదే పని మీద ఉన్నామంటే నిజంగా కూడా మధ్యలో అసెంబ్లీలోకి వెళ్ళి పిలిపించుకుంటా ఫోటోలు దిగారు. ఇది నేను దిగాలంటే అహంకారం అవుతుంది, దిగితే సింప్లిసిటీ అవుతుంది. ఈ సింప్లిసిటీ వల్ల, నిరాడంబరత వల్ల కామారెడ్డి నియోజకవర్గానికి పేరు వస్తుంది, కామారెడ్డి కార్యకర్తల బలం నిరూపణ అవుతుంది అని చెప్పి వదిలేసి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి ఫోటోలు దిగకుండా బయట అన్న నిజంగా 1,00,000 ఫోటోలు కావచ్చు, 1,00,000 అసలు నాకు అర్థం కాని పరిస్థితి. ఈ దౌడలు ఇంకా వస్తారని ఇక్కడ నమ్ముతా ఉంటాను. అంటే ఆ రోజు నుంచి ఏ రోజైతే 2018 ఏప్రిల్ 18
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాలో ఏ మార్పు లేదు. నేను ఇలా ఎమ్మెల్యే ఫీలింగ్ కూడా లేదన్నా అదే రమణారెడ్డి ఒక్కరి కోసం వచ్చి 10 గంటల నిలబడి జైలింగ్ చేస్తున్నందుకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ ఒక్క వ్యక్తి కోసం పార్టీ క్యాడర్గా జైలు చేసుకోవాలని వచ్చినప్పుడు ఆ రోజు ఎలా ఉన్నారో ఈ రోజు కూడా అలా ఉన్నా. వేరే ఫీలింగ్ లేదు, వేరే మార్పు ఏమీ రాదు. ఏ స్థాయికి పోయినా రాదు, కిందికి పోయినా రాదు, మీదికి పోయినా రాదు, ఎట్లా పోయినా రాదు. ఆ మార్పు రాని జీవితమే మందికి ఆదర్శంగా ఉండాలి. కొన్ని సమయాల్లో పొరపాటు జరుగుతుంది. సరే ఈ 15 రోజుల్లో మీరు ఫోన్లు చేయొచ్చు, విషయం చెప్పడానికి కావచ్చు, సొంత సమస్యలు కావచ్చు, ఏదున్నా ఫోన్ అయితే పరిస్థితి లేదు. ఇయ్యాలంటే కూడా అది ఫోన్ కంటిన్యూ ఒక్క కాల్ మాట్లాడదామని అనుకుంటే కనీసం 10 కాళ్ళు మిస్ కాల్ ఉంటుంది. ఏదైనా అవి అయితే మద్రాసు అంటే తమిళనాడు ఉంటుంది, కర్ణాటక ఉంటుంది, గుజరాత్ ఉంటుంది, మహారాష్ట్ర ఉంటుంది, లేదా వేరే జిల్లాలో ఉంటుంది తప్ప మన వాళ్ళు చేసింది చాలా తక్కువ. 12,000 మెసేజ్లు ఉన్నాయి వాట్సాప్, ఇప్పటికీ చదవలేదు. ఒక 8,000 బట్టి మెసేజ్లు ఉంటాయి ఫోన్ ఏదైనా చూద్దామంటే తిరుగుతూనే ఉంటుంది, దానికి ఓవర్లోడ్ అయిపోయిందంట. అది పరిస్థితి అంతే తప్ప మాట్లాడద్దని కానీ కలవద్దని ఉద్దేశం ఏమి లేదు. ఏదున్నా నేను ఇప్పుడు మళ్ళా అదే చెప్తున్నా, రేపు చేసేది కూడా మన విధానంలోనే మనకు గుర్తింపు చేస్తుంది, మనం మాట్లాడే విధానమే గుర్తింపు చేస్తుంది. మన నిలబడే తరిక, మనం మాట్లాడే తరిక, మన పద్ధతి, పెద్దవారికి ఇచ్చే మర్యాద, చిన్నల నుంచి పంచుకునే ప్రేమ, అక్క చెల్లెని మాట్లాడే విధానం, ఇవే మనకు ఓట్లు తెచ్చినాయి తప్ప ఏ కుల సంఘాలు చేసినారో గుళ్ళకు చేసినారో కాదు. అది ఒక నమ్మకానికి మనల్ని నమ్మడానికి చేసిన పని కాదు. అది కార్యక్రమం దేవుడి కోసం చేసేది, లేని వాళ్ళ కోసం గట్టిగా చేసేది తప్ప వేరే ఉద్దేశం లేదు. అది ఏ వీడియో చూసినా ఓటు మనం అడగలేదు, ఎక్కడ కూడా ఒక ఈమెయిల్ కూడా మనం చెప్పలేదు. కాబట్టి ఇది మీరు అర్థం చేసుకోవాలా. ఇది కానీ మీ కష్టం, మీ ఫలితం. మీరు వాళ్ళు మందు పైసా పంచుకుంటే పోతే మీరు కానుకుంటూ వెళ్తుంది. అది ఏ ఒక్క రోజు లీటర్ పెట్రోల్ నష్టపోయారు, ఏ ఒక్క రోజు మన కోసం ఆలోచించకుండా వీడికి వస్తే ఆ బోధన తప్ప ఏముండాలని తెలిసిన, తప్పు మనకి సపోర్ట్ చేయడానికి తెలిసిన, మన తప్పు ఆయన దగ్గర 3 వేస్ట్ అని మీకు తెలుసు. తెలిసినా ఇంత కష్టపడ్డారు చూడండి. ఇది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం. ఇది పార్టీకరి కాదా, ప్రజలకు ఉపయోగపడే కార్యకర్తలు మీ వల్లనే ఇవాళ ఇది కావాలని నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తెచ్చింది. ఏమి కావాలని ముఖ్యమంత్రి కూడా పెట్టడం, కావాలని రమణారెడ్డి అని మాట్లాడారు. ఇది ఎవరి వరకు మాట్లాడినా దాంతో ఉందా, వాళ్ళిద్దరు రాకపోతే నాకు ఈ పరిరక్షణ ఉందా, వాళ్ళిద్దరు రావడం వల్లనే ఇంత ఫేమస్ అయినా. కాబట్టి వాళ్ళకే ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పిన అది నిజం. అది వాళ్ళిద్దరికి రాకుంటే 119 మనం 50,000 మెజార్టీతో గెలిచినా కాదు 60-70 ఎక్స్పెక్ట్ చేసి పనిచేసినా కానీ నీళ్ళ చుట్టాలు మనం ఎవడైతే కలిసింది ఖచ్చితంగా ఐఎస్ మెజార్టీతో గెలవాలనే టాస్క్ మీద పనిచేసినా కానీ వీళ్ళ వస్తారనేది తర్వాత తెలిసింది. అయినా గెలుస్తున్నామనే నమ్మకం ఏంటంటే మనం అంత పెద్ద పని గట్టిగా చేసుకుంటూ కూర్చున్నాం కాబట్టి ఈ విధంగా గెలవగలుగుతామనే నమ్మకం మనకు ఉంది. నాకే కాదు నమ్మకం లేదు, ప్రతి ఒక్కరి ముఖంలో ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం ఉంది. మీరు ఖచ్చితంగా మాట్లాడేటప్పుడైనా మీ ఊళ్ళో నేను వచ్చి పర్యటన చేసిన నేను మీ ముఖాన్ని చూస్తుంటే ఎదురు చూస్తున్నాను మీరు అనుకుంటారు, కానీ మీ ముఖంలో గెలుస్తామనే నమ్మకం ఉందా? లేకుంటే వాడు చేస్తుండే, వీటికి చేస్తుండే, వాడు పైసలు ఇస్తుండే, వీడు మంది ఇస్తుండే అనే ఆలోచన ఏమన్నా ఉందా అని చూస్తుంది. అట్లేం లేదు. మీరే ఖర్చు పెట్టి, మీరే ఎదురు తిరిగి, మీరే నడిపించినటువంటి వ్యక్తులు. మీరు ఇటువంటి కార్యకర్తలకు ఏమి ఇచ్చినా రుణం తీసుకోవాలి. ఈ జన్మలో ఆ రుణం తీసుకునే అవకాశం రావాలని కోరుకున్నాను. ఆ రుణం మాత్రం తీరదని చెప్తున్నాం. ఎందుకంటే ఏ అవకాశం వచ్చినా మళ్ళీ మీ వాళ్ళనే వస్తుంది కాబట్టి రుణం పెరుగుడే తప్ప తరిగే పరిస్థితి లేదు. కాబట్టి మీ రుణం తీసుకునే అవకాశం కూడా అంత స్థాయి అంత ఉన్నా ఏ స్థాయి అయినా మీరు పెట్టిన భిక్ష కాబట్టి, మీరు ఇచ్చినటువంటి సహకారమే కాబట్టి, మీ కష్టఫలితం కాబట్టి ఆ రుణం తీసుకునే అవకాశం నాకు ఈ జన్మలో రాదు. నేను మీతో ఉండడమే నా అదృష్టం అని ఎన్నోసార్లు చెప్పిన. ఇది మనస్ఫూర్తిగా మీ బలమే నా బలం తప్ప వేరే బలమేం లేదు. ఇది
ఇంత మండి ఉంటుంది, ఎక్కువ సీనియర్ లేడు, ఒక్క ఎక్స్పీరియన్స్ ఉన్నోడు లేడు, ఈ పిల్లలు పట్టుకొని తిరుగుతాయి కదా, వీళ్ళు రాజకీయం తెలవడం తిరగట్టుకొని తిరుగుతాయి కదా అనేది ఎంతో మంది అన్నారు. ఇలా కూడా మీరు కొందరిని చేంజ్ చేసుకుందామే, ఊర్లలో సీనియర్లను మాజీలను తాజాలను ఏదో చెప్పారు కానీ ఏది అవసరం లేదని చెప్పినాం. ఎవ్వరు అవసరం లేదన్నాం. ఎందుకంటే రాబోయే ఎలక్షన్ల మీరే వార్డు మెంబర్ల నుంచి మొదలు పెడితే జిల్లా పరిషత్ చైర్మన్ దాకా మీరున్న పరిస్థితులు రావాలనేది నా ఆలోచన. కాబట్టి నేను ఎవరికి ఆ అవకాశం ఇవ్వద్దను. అదయ్యాల ఒక పెట్రోల్ కూడా ఆశపడని మీరు రేపు పొద్దున అవసరం పడితే మీరు వ్యవసాయం చేసుకొని, మీరు మీ వృత్తి చేసుకొని, మీరు మీ కూలి చేసుకొని అన్నకెలో 100 రూపాయలు ప్రజలకు పెడతారు తప్ప ప్రజల జేబు నుంచి మీరు మాత్రం తీసుకోరు. ఆ నమ్మకమే మనలో చచ్చిపోయే వరకు మనల్లా ఇట్లనే భారతీయ జనతా పార్టీ ఖాతాలోనే కామారెడ్డి నియోజకవర్గంలో ఉండాలా. నేను పోయినా, మీరు పోయినా, మీ మునిమన్మన్లు వచ్చినా ఈ కామారెడ్డి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఖాతాల్లో ఉండేటట్టు మనం పనిచేయాలి. మనం నిజంగా అవుతుంది అని శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు పెట్టేప్పుడు అనుకోలేడు, అట్లాగే వాజ్పేయి గారు అద్వానీ గారు తిరిగినప్పుడు అనుకోలేరు. ఇవాళ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఇంత గట్టిగా ఉంటుందని ఎవరు అనుకోలేదు. ఇవాళ ఇప్పటి వరకు మీరు చేసిన పని అయిపోయిందేమో అని మీరు ఎన్నోసార్లు చెప్పిన అన్న, మనం కష్టపడ్డది 10 పైసలు, ఈడికెళ్ళి 5 ఏళ్ళు ఇంకా 90 పైసలు మిగిలింది అని చెప్పిన. ఇంకా 90 పైసలు పని చేయాలంటే గ్రామాల్లో అన్నా, నేను మళ్ళీ చెప్తున్నా, గ్రామాల్లో మీరు ఎప్పుడు కూడా పెంట కావాల్సిన అవసరం లేదు. ఎదుటోడు ఏమన్నా సరే చూస్తా చేపిస్తామని రాసుకోండి అంతే. ఏదైనా మీ దగ్గరికి అప్లికేషన్ వస్తే తీసుకొని మీరు కామారెడ్డి వచ్చినప్పుడు వారంలో 1 సార్లు 2 సార్లు వచ్చినప్పుడు మన ఇంటి కాడ ఆఫీస్లో కానీ లేకుంటే ఇంకొక 15 రోజుల్లో ఎమ్మెల్యే క్యాంపస్ రిపేర్ అవుతుంది అన్నగా అక్కడ ఆఫీస్ ఏం మనోళ్ళే ఉంటారు, మళ్ళీ అదే సిద్ధు ఉంటాడు, నవీన్ ఉంటాడు, వీళ్ళందరూ ఉంటారు. మొత్తం అక్కడ ఇచ్చేయచ్చు. అక్కడ ఇచ్చేసి వారం నేను ఖచ్చితంగా ఆఫీసర్లతో మాట్లాడి పని అయ్యేటట్టు నేను చూసుకున్నాను. అన్న, మీరు గ్రామాల్లో మీరు చేసే పనితోనే రేపు సర్పంచ్ గెలవాలి. నేను వచ్చి చెప్తే కాదు, ఇది బాగా జ్ఞాపకం ఉంచుకోరు. మీరు కష్టపడే దాంతోనే వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు గెలవాలని చెప్తున్నాను. నేను వచ్చి చెప్తే గెలిచుడు కాదు. మనకు ఎవరు వచ్చి ఇక్కడ చెయ్యని చెప్పాల, మనమే గెలవాలని పనిచేస్తాం. అట్లాగే ఊర్లలో కూడా ఎమ్మెల్యే గెలిచింది కదా, ఇక మొత్తం మనే అనుకోలేదు. అట్లా ఉండదన్న. రాజకీయం ఎప్పటికప్పుడు మనిషిని బట్టి మారుతా ఉంటుంది, వాతావరణాన్ని బట్టి మారుతా ఉంటుంది. లోకల్ బాడీకి వచ్చేసరికి గ్రామంలో మంచోడా చెడ్డోడా అందుబాటులో ఉంటాడా లేడా, ఎటువంటి మనిషి అని చూచి ఓటేసే పరిస్థితికి వస్తుంది. ఇక థమ్స్అప్ కో కిలో చికెన్ కో ఓటేసే కాలం పోతుంది, ఎవరు కూడా తీసుకోరు. ఇది నిజం. అందుకే ప్రతి ఊళ్ళో ఆ డైలాగ్ కొట్టుకుంటూ వచ్చిన. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఇలా 67,000 మంది మనకు ఓటేసిండ్రు అంటే ఇంకా 1,24,000 మంది ఓటేసినటువంటి వ్యక్తులు మనల్ని నమ్మలేదు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ నమ్మేటట్టు మనం పనిచేయాలా. అంతే తప్ప ఈ ఊళ్ళో ఓటు రాలేదు, ఈ బూత్లో ఓటు రాలేదు, పలానోళ్ళు ఉల్టా చేసారు, పలానోళ్ళు మనకు తిరగలేరు, పలానోళ్ళకి తిరిగిరు, పలాని పార్టీకి తిరిగారు, ఇవన్నీ మర్చిపడ్డారు. మనం 2 లక్షల ఓట్లు మనకే పోలేటట్టు పనిచేయాలి. ఆనాడు నేను మనం గెలుస్తానంటే పిచ్చోడు ఎట్లా గెలుస్తాను అనుకున్నట్టే ఇప్పుడు కూడా చెప్తున్నా, వచ్చే 5 ఏళ్ళ 2 లక్షల ఓట్లు పోల్ చేస్తే అవతల ఇద్దరికి డిపాజిట్లు కూడా రావు. దాని ఓళ్ళ నచ్చిపోటీ ఆ పరిస్థితిలో ఉండాలని మనము అనవసరంగా లేని దుష్మని పెంచుకోవద్దు. ఎప్పుడు కూడా ఎదుటి మీద కోపం పెంచుకుంటే మన నిద్ర ఖరాబ్ అవుతుంది తప్ప, మన మనశ్శాంతి పోతుంది తప్ప దానివల్ల ఏ మాత్రం లాభం ఉండదు. కావాలంటే ఒక రోజు ట్రైల్ చూసుకొని దాని సంగతి చూస్తాను ఆలోచించుకొని ఇంట్లో వాడి చూడు నిద్ర పడుతుంటుంది. ఇది నిజం. నేను అనుకునే చెప్తున్నా, అనుభవంతో చెప్తున్నా. మన టార్గెట్ గెలవాలి, మన టార్గెట్ లోకల్ బాడీ రావాలి. ఎప్పుడైతే లోకల్ బాడీ వస్తుందో నువ్వు ప్రజలకు అత్యంత దగ్గరగా మనమందరం డోర్ సర్వీస్ చేయగలుగుతాము. ఎమ్మెల్యేగా నేను చెయ్యలేను. మీరందరూ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వార్డు మెంబర్లు, సర్పంచులు అయితే, సొసైటీ చైర్మన్లు అయితే ఒక్క మీటింగ్ ఇట్లా పెట్టుకుంటే 6 నెలలు కాదు, సంవత్సరము ఏ ఊరు తిరగకుండా, నేను రాకుండా ఏ ఒక్క వ్యక్తి కూడా ఆఫీస్కి తిరగకుండా మీ ఊళ్ళలోనే పనులు అయితే అది మీ చేతిలో ఉంది అని చెప్తున్నాను. మస్తు ఎక్కిరేస్తారు. ఎంఆర్ఆర్ 2 నెలల సపోర్ట్ లేదు అని అంటారు. ఏం అవసరం లేదు. ఏం రాబోయే మామూలుకి మినిస్టర్ వస్తుంది, మీ ముందు ఏమన్నాడు మంచిది, అది ఏం పడుతుంది మంచిది.
మీ వాడు గెలవడు, మంచిది అన్నీ మంచిది అన్నది కదా. మీ వాడు గెలవడు అంటే గెలవడు, అరే పైసలు వచ్చింది ఏడా గెలుస్తారా గెలవడు. పిచ్చోడు ఎవరో 2 ఏళ్ల ముందు నుంచి అందరికి ఇస్తున్నాడు, యాదించుకుంటారా? మనం రాజకీయంగా ఆలోచిస్తే యాదించుకోరు, మనము ఆత్మీయులుగా ఆలోచించినాం, మనోళ్ళు అనుకున్నాం కాబట్టి, మనం దాని మీద ఆశ పెట్టుకోలేదు కాబట్టి ప్రశాంతంగా వాళ్ళు కూడా ఆలోచనలో పడ్డారు. ఏదన్నా ఇక ముందు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మొన్నటిదాకా ఎక్కడున్నామో అది వేరు. ఈడికెళ్ళి మాత్రం ఏ గ్రామంలో కూడా ఈయన ఉల్టా తిరిగిండు అన్న వ్యక్తితోనే మీరు మంచిగా మాట్లాడదు. ఆయన కష్టం వచ్చి నీకు దిక్కు రాకపోతే నువ్వు పోయి అన్న ఏమైంది నేను చేయించేస్తా అని చెప్పి కొండి, నేనున్నా, నేను చేస్తా. మీరు ఆ పని చేయకపోతే వాళ్ళు నా దగ్గరికి వస్తే మాత్రం చేస్తా. నేను మళ్ళా చెప్తాను, మిమ్మల్ని దాటి నా దగ్గరికి వచ్చేదాకా తెచ్చుకోవద్దు. ఎందుకంటే నాకు ఆఖరికి నిజాయితీగా నిజంగానే ఇది కరెక్ట్ జనంకు అవసరం ఉన్నదని షబీర్ అలీ గారు, గోవర్ధన్ గారు చెప్పినా వాళ్ళ పేరు మీదనే వీళ్ళు చెప్పినా నాకు సాయం చేసి ఇది కూడా చెప్తున్నారు. అంత ట్రాన్స్పరెంట్ ఉందాము అనేది నా ఆలోచన. అన్న రాజకీయము అంటే డబ్బు మద్యం అనుకున్నారు అందరూ కాదు, కార్యకర్తల కష్టం ప్రజల ఇష్టం అని చెప్పినారు, అది జరిగింది. ఇప్పుడు నేను చెప్పేది కూడా 2 లక్షల ఓట్లు జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ పని చేస్తే జరుగుతుంది. కాబట్టి వ్యక్తిగత ద్వేషం మనకు అవసరం లేదు, తిరగని గురించి ఏమనేది లేదు. కానీ 2,50,000 మంది ఓటర్లు కానీ 4 లక్షల జనం కానీ వీళ్ళందరికీ కూడా మనం సేవకులమే. వాళ్ళు ఏ పార్టీ అయినా వేసుకోరు, కట్టర్ కాషాయం, కట్టరు టీఆర్ఎస్ ఉన్నా సరే, కట్టర్ కాంగ్రెస్ ఉన్నా సరే, అలా ఎవరి మీద మీ దృష్టి అవసరం లేదు. కష్టం ఉందా, నిజంగా న్యాయం ఉందా, ఆయనకు అవసరం ఉందా, ఈ 3 అంశాలు. కష్టం ఉందా, నిజంగా న్యాయం ఉందా, ఆయనకు అవసరం ఉందా, ఈ 3 అంశాల మీదనే పోవాలా తప్ప మీరు పార్టీ పరంగా ఎటువంటి నిర్ణయాలు మీరు తీసుకోవద్దని చెప్తున్నారు. మీరు ఈ పని ఈ 4 నెలలు కాదు, మనం ఉన్నన్ని రోజులు, ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు ఇదే రకంగా మనం మెలగాల. ఆ తర్వాత వచ్చే గుర్తింపు అంతా ఉండదన్నా. నేను ఆ రోజు చెప్పిన, ఆ రోజు సగం మంది కాదు 90% మంది ఏం మాట్లాడుతున్నారు ఇంటి ఉండడానికి అనుకున్నారు. కానీ తర్వాత మెల్లగా మీరే మందికి చెప్పే కాలం వచ్చింది. ఇవాళ ప్రూఫ్ అయింది, రేపు కూడా జరుగుతుందని చెప్తున్నారు. ఎవరన్నా కానీ మనకు శత్రువులు లేరు, మనకు అందరూ మిత్రులే, అందరూ మిత్రులే అని చెప్తున్నాం. అసలు వాళ్ళ పేర్లే తీసుకున్నాం, ఎట్టి మనసులో లేదు. ముఖ్యమంత్రి గారికి కూడా పోయి కన్సల్షన్, కేసీఆర్ గారికి కూడా కలుస్తా అని చెప్పి ఫోన్ చేసినాం. ఎక్కడ మనిషిగా బిహేవ్ చేద్దాం కానీ రాజకీయంగా మార్పు తీసుకురావాలా, లేనోడు కూడా వచ్చి పోటీ చేయాలా, మంచోడు గెలవాలా అనేది నా కాన్సెప్ట్. మందు మద్యం లేకుండా గెలవాలా, మంచోళ్ళు రాజకీయాలకు రావాలా, లేనోడు కూడా రాజకీయాలకు రావాలా, మంచోడు గెలవాలా. ఇదే పరిస్థితిలో ఉండాలంటే మన కామారెడ్డి నియోజకవర్గమే మార్గంగా ఉండాలనేది, దిశానిర్దేశం ఉండాలనేది నా కోరిక. అన్న అస్సాం గణ పరిషత్ అని అస్సాంలో ఒక పార్టీ 25 ఏళ్ళ పిల్లలు అందరూ కలిసి పెట్టేసి పార్టీ పెట్టి ఒక మూవ్మెంట్ వచ్చింది. యూత్ అంతా ఒకటైన గవర్నమెంట్ ఫామ్ అయింది. చాలా మందికి తెలుసో తెలియదు. అస్సాం గణ పరిషత్ అని ప్రఫుల్ల కుమార్ మహంతా అని ముఖ్యమంత్రి అయింది. అస్సాం గణ పరిషత్ అంత 25, 26, 27, 30 లోపల ఓటు పెద్దోళ్ళే ముఖ్యమంత్రి కోసం. కానీ 5 ఏళ్లలో ఫెయిల్ అయిపోయింది. తర్వాత కనిపించకుండా పోయింది, ఆ పార్టీ కూడా లేకుండా పోయింది. ఆ పరిస్థితి మనకు రావద్దు అని చెప్తాం. 5.5 సంవత్సరాలుగా 365 రోజులు ఇంటూ 5.5 సంవత్సరాలు మనం తిరిగితే ఒక్క రోజు కూడా వదలకుండా మీ డైరీ చూసుకొని ఏదో ఒక పని చెప్పినా ఎత్తి కొట్టుకోవచ్చు. మీరు అమ్మ రోజు పొద్దులేమని ఏ మెసేజ్ ఉన్నామని లేపగానే ఈయన దగ్గర తెలుస్తుందని అనుకోవచ్చు. ఏ రోజు ఖాళీ లేకపోవడం వల్లనే ఇవాళ విజయం వచ్చింది. అలా ఇక్కడ జరిగిన దాని మీద నిజంగా కూడా పాత్రికేయులే కానీ, మేధావులే కానీ, విశ్లేషకులే కానీ, రాజకీయ నిపుణులు కానీ చాలా మంది కామారెడ్డి మీద సర్వే చేస్తున్నారు. చాలా మంది ఊళ్ళలో తిరుగుకుంటా సర్వే డిఫరెంట్ గా చేస్తున్నారు. అసలు ఎట్లా గెలిచింది, ఆ ఇద్దరి మీద గెలవడం ఏంది, అది మందు మద్యం లేకుండా ఊరుకున్నాడు. ఆఖరి రోజు 29 నాడు ఇంట్లో నేను కూర్చుంటే గాయపడిపోయాడు, అడ్జస్ట్ అయిపోయాడు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ జనం నమ్మలేదు. మన ఆగం కావచ్చు, మీరు ఆగం కావచ్చు, నేను సింబల్ చూసుకుంటామని ఇట్లా, కానీ మీరు ఆగం కావచ్చు, కానీ జనం ఆగం కాలేదు అన్న నమ్మకం అంటే అది. ఆ నమ్మకము వాళ్ళకి ఆలోచన తెప్పించింది. ఇంత పెట్టినోడు ఈ టైంలో కొట్లాడి గాలి కోసం ఎదిగిపోతాడు గెలిచే టైంలో అనేది ఆలోచన ఉంది. కాబట్టి ఏదున్నా ఈ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పినాం, ఈ కామారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి కోసం పార్టీ మారడం తప్ప
ఏం చెప్పినా వింటా మీ కొరకు, మీరు ఏం చెప్పినా చేస్తా అని చెప్పిన ఒక్క పాట ఈ కామానికి కావాల్సినటువంటి చేయాల్సినటువంటి పనులు, అభివృద్ధి పనులు మాత్రమే. నేను ఇచ్చిన మాట అది నా ఆస్తి నమ్మకం పెట్టేది, అది మీకు సంబంధం లేదని చెప్పిన. కానీ ప్రభు గవర్నమెంట్ ద్వారా ప్రజలకు రావాల్సినటువంటి ఏవైతే ఉన్నదో ఆ డోర్ సర్వీస్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మనము ముఖ్యమంత్రి గారి ప్రభుత్వ సహకారంతోనే సాధించాల్సిన అవసరం. ఒకవేళ కాని పక్షం, ఒకవేళ విలని పక్షం, మనకు ఉద్యమాలు చేసుడు అలవాటే. మళ్ళా మున్సిపల్ ఆఫీస్ ఉన్నది, మళ్ళా కలెక్టరేట్ ఉన్నది, మనకు రోడ్డు మీద ర్యాలీలు ఉన్నాయి, కామారెడ్డి రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, ఏదైనా తిరిగి ఏమి ఇబ్బంది లేదు. అలవాటు ఇంకొక 5 ఏళ్ళు అంతే, అంతకన్నా ఏం లేదు. 5 ఏళ్ళేనా అంటే 100% 5 ఏళ్ళే. 2028లో ప్రభుత్వం మన కంప్లైంట్ చేసినోడు చాతగానోడు, పని చేసినోడు చాతనైనోడు అని కూడా చెప్పినాం. కంప్లైంట్లే మందైనవి, మీరు చెప్పాలనుకున్నా చెప్పే పరిస్థితి. అలా 20% పొల్లుపోతుంది. కొన్ని నా వల్ల తప్పులు చెప్తాయి, కొన్ని నీ వల్ల తప్పులు చెప్తాయి, కొన్ని తప్పుడు నివేదికలు వస్తాయి, ఏదో అవుతుంది. కానీ 70% మాత్రం ఫిల్టరే ఉంటుంది. కాబట్టి ఏది ఉన్నా సరే 2028లో ఖచ్చితంగా ప్రభుత్వం వస్తుందని చెప్తున్నా నేను. దానికి కావాలని నియోజకవర్గమే ప్రముఖ పాత్ర వహించాల్సి వస్తుంది. మీ అందరి ఒపీనియన్ తీసుకునే టైం వస్తుంది. ఇప్పటికే సర్వేలు నడుస్తున్నాయి. ఇది నిజం, నేను కూడా ఫస్ట్ నమ్మలేదు. తర్వాత ఎక్కడ పోయినా ఈ 4-5 రోజుల వారం నుంచి నాకు అర్థమైంది ఏంటంటే దీని మీద అధ్యయనం చేస్తున్నారు. ఎందుకు అని అంటే ఎట్లా గెలిచిండు, ఇది రాష్ట్రమంతా ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలా, ఎట్లయితే అధికారం వస్తుందనే ఒక ఆలోచనకు వచ్చింది. ఈ ఆలోచన తెచ్చిన ఘనత మీదన. కాబట్టి 2028లో మనం గెలవాలంటే ఈ 5 ఏళ్ళు కష్టపడాలా. 2028లో భారతీయ జనతా పార్టీ వస్తుంది, ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. కాబట్టి మీరు ఖచ్చితంగా నేను చెప్పిన విధానమే అవలంబించాలని చెప్తాను. ఇకపోతే మళ్ళొక సర్వే, మీకు మళ్ళీ పేపర్ పట్టుకోవాల్సి వస్తుంది. అలా మీ ఊర్లలో జాగ్రత్తగా ఏంటంటే మీ ఊర్లల్లా నేను ఇచ్చిన స్పీచ్లే మళ్ళా చెప్తాను. మీ ఊర్లల్లా, మీ ఊరు నుంచి బయటకు వెళ్ళి వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు, ఊర్లలోనే ఉండి బాగా సంపాదిస్తున్న వాళ్ళు, ఊర్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, ఊర్లలోకి వెళ్ళి బయటకు పోయి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఊర్లలోకి వెళ్ళి బయటకు పోయి విదేశాలలో సెటిల్ అయిన వాళ్ళు, సాఫ్ట్వేర్ నిరాడంబరంగా జనానికి కనపడాలి. అందుకే ర్యాలీలు వద్దు, ఏమొద్దు, పటాకులతో కొట్టద్దు అని చెప్పిన. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాము. ఇది ఒక్క సర్వే చేయండి, అది ఒక్కసారి రాయండి. ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది, నేను ఇచ్చిన స్పీచ్లలో అర్థమై ఉంటుంది. కాబట్టి వాళ్ళని కూడా తీసుకుంటే ఒక్కసారి వాళ్ళందరితో నేను 2 నెలలు 3 నెలలు కష్టపడి వాళ్ళందరికీ స్వయంగా నేనే మాట్లాడి ఊరూరు మీటింగ్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తా. 100% వాళ్ళు నా గొంతు వింటే, నేను మాట్లాడితే ఇవ్వాలంటూ ఉన్నటువంటి క్రేజ్, అంటే ఏదైతే మీరు పెట్టిన భిక్ష ఈ గెలుపు అనేది ఏదైతే ఉందో ఆ ఫోన్కు నాకు అడ్డం జోడైతే ఖచ్చితంగా గ్రామాలకు వస్తారు. ఖచ్చితంగా అందరూ ఏకమై ఒక యూనిట్ అయి గ్రామాభివృద్ధి కోసం తయారు చేస్తారు. మనకు ప్రభుత్వము ఇచ్చేది చేయంగా మనం
ముందట ఉంటారు, మనం అందరం పక్కకు ఉంటాం. ఇది మనం చేయాల్సిన పని. దీనివల్ల ఏమవుతుందన్నా అంటే ఇప్పుడు చూసింది కదన్నా, గెలిచినామా అది కూడా అట్లనే ఉంటుంది. ఎదురుకు వచ్చినంత మాత్రాన ఆ వ్యక్తి మనోడరు నా పెద్ద దండ తెచ్చి మొయ్యలేని బరువు మీదేసిన అతను 1,00,000 ఖర్చు పెట్టిన వీళ్ళు మనోళ్ళని అనుకోవడం తప్పు. నిజంగా అభిమానించే వాళ్ళంతా దూరం నుంచి ఇట్లా చూస్తుంటారు. గంట లేట్ అయినా ఒక్కొక్క గ్రామంలో 2 గంటలు లేట్ అయినా కానీ 500-1000 మంది నిలబడిస్తారు. కనీసం జాకెట్ లేదు, వాళ్ళకి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. మరి వాళ్ళందరూ నిలబడ్డారంటే అందులో సగం మంది ఓట్లేస్తారనే భావన నాకు వచ్చే ఛాలెంజ్ చేస్తున్నా, గెలుస్తానని చెప్పిన రాజకీయ సన్యాసం తీసుకుంటామన్నారు. ఆ గెలుస్తున్నామనే నమ్మకం పెరిగి ఆ డైలాగ్ చెప్పినాం. ఇవాళ 2028 కూడా అదే చెప్తున్నాను. అలా మనకు ప్రతి నియోజకవర్గంలో 30,000 మంది ఉంటారు ఓటర్లు. ఇది మీకు అర్థమైందో లేదు. మొన్నటి ఎలక్షన్లో అందరూ హైదరాబాద్కి వెళ్ళి ఆడికెళ్ళి ఈడికెళ్ళి దూరంకి వెళ్ళి అందరూ వచ్చి ఊర్లలో జమ అయితే కొత్తోళ్ళు పాతోళ్ళ మందం జమ అయ్యారు ఊర్లలో. వీళ్ళందరికీ వెళ్ళి 25,000 మంది ఎప్పుడు కూడా వేరే బయట బతకడానికి లేకపోతే వారికి అవసరం నిమిత్తము వాళ్ళు బతకడానికి బయటకు వెళ్తారు. ఇక్కడ ఉండేది కాన్స్టిట్యూన్సీ ఒక 4,000-5,000 మంది. అందులో ఒక 100-200 మంది కార్యకర్తలుగా పార్టీ కోసం తిరుగుతారు. మీతో ఎవ్వరు కనపడరు. కానీ మనం ఒకసారి సర్వే చేయమన్నాను మిమ్మల్ని. లోకల్ ఓటర్లు బయట ఉన్న ఓటర్లు అని రాసుకున్నాం మనం ఇంటింటికి. ఏమో మొన్ననే రాసుకొచ్చినాం మళ్ళా పోమంటారు మీరు అనుకున్నారు. కానీ ఆ లెక్కనే ఇవాళ గెలుపుకు సాధ్యమైంది అని చెప్తున్నాం. ఆ లెక్క వల్ల ఉన్న హైదరాబాద్ ఉన్న వాళ్ళందరూ మనం బస్సులు పెట్టాము, ఏడా కూడా దావా తీయలేదు. వాళ్ళకి ఫోన్లో మీరు చేసింది తప్ప కార్యకర్తలు ఆ 7 రోజులు 4 రోజులు చేసుకున్నారు తప్ప వీళ్ళ ఆఫీస్కి వెళ్ళి వెళ్ళేది తప్ప వేరే వాళ్ళకి ఎవరికి కూడా మనం ఏం చేయలేదు. కనీసం బండి కూడా పెట్టలేదు. వాళ్ళంతా వాళ్ళ నుంచి వేసిపోయారు కదా. గెలుస్తుంది అనే నమ్మకం వాళ్ళకి వచ్చినప్పుడు ఆ 20,000 మంది వచ్చి ఓటేస్తున్నారు. ఇది అదనపు బలం. ఈడున్న ఓట్లకు ఆడున్న ఓట్లకు ఉన్న తేడా ఇది ప్రతి నియోజకవర్గంలో ఉన్నది. నేను బీజేపీకి తప్ప ఏం కోటయ్య అంటున్నాను. నేను వేరే పార్టీలో ఉన్నా కూడా చాలా సార్లు చూసిన వీడు గెలిచాను పట్టుకోక ముఖ్య గిల్ల తిరుగుతాడు అనుకోండి. ఆఖరికి నేను ఇళ్ళ నుంచి గెలవాల్సి వచ్చింది. అది రాదా అంటున్నాను. అది భగవంతుడు అన్నట్టు. ఏదైతే అన్నమో కొడతాట్లు అన్నావు కదా, అన్నగా వయసు కూడా ఎట్లుంటుంది గెలుస్తావని చెప్పాడు. మళ్ళా చేపించి రాసలేదు నా కర్మ అనుకున్నాను. అయినా ఇవాళ పిహెచ్డి డిగ్రీ వచ్చిన దానికన్నా ఎక్కువైపోయింది. 2 ముఖ్యమంత్రులు వీడికి వచ్చి పోటీ చేయగలమనేది కామారెడ్డిలో ఉన్న మన ప్రతిభకు ఫలితం చూపెట్టింది. ఇవాళ మనము అందరికన్నా రాష్ట్రంలో అందరి మధ్యన కూడా మనం ముఖ్య భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మ గొప్పలన్నా పబ్లిక్ అట్లా ఉండాలన్నా ఏం మనుషులన్నది అంత పెద్దకున్న 2 ఓడిపోతారని తెలిసిన అనేక లోపల ముఖ్యమంత్రి తెలిసిన 2 ఓడిపోయినా ఒకరు ముఖ్యమంత్రి అవుతారని తెలిసినా మీకే ఓటించినట్టు ఏం చేసిందని అర్థమైతే లేదని మాట్లాడినాడు. ఏం లేదు, అపమానం అంతే. మంచిగా మాట్లాడినాం, దగ్గర తీసుకుని మాట్లాడినాం, చెల్లి అన్నాం, అక్క అన్నాం, అన్న అన్నాం, అందరినీ దగ్గర తీసుకున్నాం, అందరితో మంచిగా ఉన్నాం, నవ్వుతూనే ఉన్నాం. ఎక్కడ కూడా లేదు. కోపానికి వస్తే మీ మీద నచ్చినాం, తిట్టినా మీద తిట్టి ఎంటనే పక్కన రాగానే మళ్ళీ ఇంటిస్తుంది. మీరు అబ్జర్వ్ చేసారో లేదు, మిమ్మల్ని చూస్తేనే కోపానికి వస్తుంది కానీ పక్కన రాగానే మళ్ళీ నవ్వుతుంది. అలా ఇంట్లో మనం ఏదనుకున్నా నడుస్తుంది. వాళ్ళు మనల్ని నమ్మాలంటే మన చిరునవ్వే ముఖ్యం. కాబట్టి మీరందరూ కూడా ఈ వారం లోపల కొంచెం ఆ సర్వే చేసి పెడితే 100% గ్రామాల్లో మీకు తిరుగుండదు అని చెప్తున్నాను. ఇది రాబోయే ఎలక్షన్ లోకల్ బాడీ ఖచ్చితంగా 6 మండలాలకు 6 మండల ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, 99 గ్రామ పంచాయతీల సర్పంచులు ఖచ్చితంగా మనమే గెలవాలా. అదే రకంగా పనిచేయాలి. ఆ టార్గెట్లోనే పనిచేయాలా. అలా 4 గెలుస్తుండొచ్చు, 4 10 మంది ఉంటే సర్పంచ్, వార్డు మెంబరు, సొసైటీ చైర్మన్, ఎంపీటీసీ 4 వద్ద 6 ఎట్లా ఉండొచ్చు. అలా 6 బాధ్యత నాదే అని చెప్తున్నాను. నేను మీతోనే ఉండే వ్యక్తిని ఈ కొత్తగా ఏం ఆలోచించలేదు, రూపాయి కరప్షన్ చేసేది లేదు, ఎవరి దగ్గరికి రూపాయి తీసుకునేది లేదు. మీరు రాజకీయ నాయకులు అంటే వీళ్ళురా, వీళ్ళు ఇట్లు ఉండాలని చెప్పి మనల్ని చూసి నేర్చుకోవాలా. మీ కష్టం నాది, నా కష్టం మీది. మీకు ఇబ్బంది ఉంటే నేనే ఉన్నా, ఎటువంటి తప్పులకు అవకాశం లేదు. నేను మీరు చేయకండి, చేయాల్సిన అవసరం మీకు రాదు. ఎవరి కష్టం మీద వాళ్ళని బతకటోళ్ళం, అవసరం వస్తే ఒకరికొకరు ఆదుకుంటోళ్ళమే తప్ప ఇంకే ఆలోచన లేదు.
కొత్త రాజకీయ ఒరవడి సృష్టించాలా, కొత్తదనం కలపడాలనేది నా తాపత్రయం. కాబట్టి ఇంకా నేను అసెంబ్లీలో ఎందుకు మాట్లాడతలేనంటే, మాట్లాడమని మొదటి రోజు చెప్పినా మాట్లాడలేదు. ఎందుకంటే అవతల వ్యక్తులు యోధాన్ని నేను వచ్చి నీ మీద పడ్డా తాళ మీద పడితే ఆయన రివర్స్ కొడతాను. కాబట్టి వాళ్ళని ఏంటో చూసుకుంటా చూద్దాం. మొత్తం వాళ్ళందరూ మాట్లాడినాక ఏమేమి మాట్లాడతారు, అసలు వాళ్ళు ఎన్నో ఆలోచన విధానం ఏందో తెలిసినట్టే చూద్దామని ఆగాను. అలా ఇంకా నేను మీ ఫోన్లు ఎత్తాలను, మీకు అందుబాటులోకి రావాలను, గ్రామాల్లోకి రావాలన్నా, మీ దగ్గరికి పెన్షన్ రేషన్ హౌసింగ్ కోసం వచ్చిన ఏదైనా సమస్యల కోసం వచ్చినా ఆ అప్లికేషన్లు మాత్రం తీసుకొని వీటికి పంపిస్తే నేను ఖచ్చితంగా వారం కోసం ఆఫీసర్లతో మాట్లాడి చేస్తాను. కానీ ఏదున్నా ఇది అయినది అన్నకి చెప్తాం. మాకు ఒక నెల టైం, మొన్ననే కదా గెలిచిన నెలలో మీకు అయిపోయింది పని. ఇవో 4 ఏళ్ళు నీకు మళ్ళా ఇంటి ముందరికి ఏమి రాదు. నేను మళ్ళా చెప్తున్నాను, మీరు వాళ్ళ దగ్గరికి పోయే సర్వీస్ చేయాలి. ఎవరి గురించి మీకు అవసరం లేదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా తీసుకొని వీటిని చేస్తాం అన్న, నేను చేపిస్తాను. నాకు నెల టైం నేను చేపిస్తాను. నెలలు కాకపోయినా నేను చెప్తా, ఈ లోపల ఏమైందంటే అవన్నీ చూసి చెప్తా. ఇప్పటికి ఏ టైం పడుతుంది, ఇంకో 15 రోజులు పడుతుంది. కానీ ఆఖరి రోజు మాత్రం 100%, అంటే ఆఖరి రోజు అంటే 5 సంవత్సరాల తర్వాత కాదు. నేను అన్న రోజు మార్చుకోకుండా 100% ఆ పనులు చేయగలుగుతాం. ప్రభుత్వ విధానాలు బయటకు వచ్చినాయి, మనం ఏం చేయగలుగుతాం, ఏం చేయలేమనేది అర్థమైంది. కాబట్టి కొంచెం వాళ్ళని ఓర్చుకొని మీరందరూ సంఖ్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. అట్లాగే మీకు ఏమి ఇచ్చినా ఈ నియోజకవర్గ ప్రజలకు ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేం. ఖచ్చితంగా వారికి సేవ చేద్దాం. వాళ్ళ సేవ చేసి ఇదిరా భారతీయ జనతా పార్టీ, ఇదిరా కార్యకర్తలనే పరిస్థితికి మనం ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇక నీకు అంతా అయిపోయింది, మళ్ళా అంతా అల్లు ఇల్లు వేరే జాగ్రత్తలు నేను చూడాలని అన్న. మీరు తప్ప మిమ్మల్ని కాదని ఒక్క మనిషి పుత్తలు రాడు, నేను మాటిస్తున్నా. మీరు తప్ప మీకన్నా ఒక కొత్త మనిషి రాడు, నేను మాటిస్తున్నా. అవసరం కూడా నాకైతే లేదు. నేను ఆరోజు ఎక్కడా చారి ఇల్లు రాజకీయాల్లో పెద్ద మనుషులు అప్పుడు సీనియర్లు 30 ఏళ్ళ నుంచి ఉన్నోళ్ళు అంటే కూడా మీరు కూడా కొంటారని చెప్పినా కానీ తీసుకోవాలని చెప్పినారా. అంటే నా ఉద్దేశం వల్ల కష్టపడ్డోడికి ఫలితం రావాలా, కష్టపడ్డోడే లాభపడాలి, కష్టపడ్డోడికి గుర్తింపు రావాలనేది నా కోరిక. కాబట్టి నేను కొంచెం నిక్కచ్చిగానే మాట్లాడినా. ఏది మాట్లాడినా ఈ ఒక్క పని కోసమే మనం మాట్లాడినాం. నాకైతే వెంకటరెడ్డి రమణారెడ్డి గారు యాదుంది తప్ప నాకు ఇప్పటికీ ఎమ్మెల్యే ఫీలింగ్ కూడా లేదు. నాకు అట్లాంటి ఆలోచన కూడా లేదు. నేను గ్రామాల్లో ఏం చెప్పినో అదే పద్ధతిలో వస్తా, అదే పద్ధతి ఇప్పుడు కూడా వచ్చిన. ఏదున్నా ఎక్కడో అక్కడ గట్టిగా పనిచేయాలా, ఎన్నుకుంటా మనం, ఎంత తిరుగుతాం మనం, పక్కల పడి నిలబడితే ఫోటోలలో కనిపిస్తామంటే మళ్ళా ఫోటోలకే పరిమితమైన ఫీల్డ్లో పనిచేస్తే ఖచ్చితంగా గెలుస్తాము అని చెప్తున్నా. ఇప్పటిదాకా అవకాశం రాలేదు, 100కు 100% అవకాశం ఉంది. మీరు జాగ్రత్తగా పనిచేసుకోవాలా.
ఇది మనస్ఫూర్తిగా అంటున్నా. ఈ నియోజక ప్రజలకు సాష్టాంగ నమస్కారాలు పెడుతున్నా. నిజంగా కూడా ఎదురుగా బోర్ల మొక్కల వంటి దండం పెట్టచ్చు, వాళ్ళను పెట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఇటువంటి కామారెడ్డి నియోజకవర్గాన్ని ఎట్లా తయారు చేస్తే 24 కూడా వస్తారు అని ఇచ్చిన మాట ఏదైతుందో అది 2-3 ఏళ్ల కింద ఇచ్చిన మాట పూర్తి చేస్తాం. ఎలక్షన్ కన్నా ముందు మనం ఉచిత లేదనో అది పూర్తి చేస్తాం. ప్రభుత్వ పరంగా అభివృద్ధి కూడా చేస్తాం ఖచ్చితంగా. కానీ ఇవన్నిటికీ మూలధనం మీ శాంతం, మీ ఓపిక, మీ నడవడిక, మీ పద్ధతి. మీరు కండువ బలం మీద చూపెడితే ఇబ్బంది అయిపోతుంది, దాన్ని కూడా కథం అయిపోతాను నేనైతే చెప్తాను. కాబట్టి ఎప్పుడు కూడా ఎటువంటి సమయంలో కూడా చాలా ఎంపీ చేస్తారు మిమ్మల్ని, ఎవరు ఏం లేదు అది నేను కానాలంటే కానకపోయి నాకు ఏం చేసుకుంటా, ఆయన పెట్టిండా నాకు అయినా నాకు ఇష్టమైన అని మాట్లాడతారు, అంతే ఏం లేదు బాధ. కానీ ఆయనతో ఆర్గ్యుమెంట్ ఏమవసరం లేదు. కానలేదు అని అన్నా ఏమని ఎగిరించినా నవ్వుకుంటూ అడిగి వెళ్ళిపోవడం తప్ప ఏం లేదు. నిజంగా అట్లా అన్న వ్యక్తికి నిజంగానే అవసరం పడి మనతో పని పడ్డది, మన ముందునే అవుతుంది అని అనుకున్నప్పుడు వాళ్ళ ఇంటికి పోయి అన్న నీ పని ఏందో చెప్పండి, లేదు తమ్మికి అప్పుడు అట్లా అన్నా అంటే అవన్నీ మేము యాదించుకోమే, ఆయన యాదించుకోడు, మేము యాదించుకోము, అవన్నీ ఉండదన్న మేము పని చేసి పెడతాం ఇంటి కాగితాలు అని చెప్పి తీసుకోరండి. పని చేయించి తీసుకపోయి ఇంట్లో పోయి మీ చుట్టూ కాదు నిన్ను నెత్తిన పెట్టుకుంటాడని చెప్తున్నాను. దుష్మన్ మంచిది కాదు, ప్రోత్సాహం మంచిది. ప్రశాంతంగా పండుకోవాలా, ఉన్న దగ్గర ప్రశాంతంగా ఉండాలంటే ఎవరితో లొల్లి పెట్టుకోవద్దు. లేదు మొత్తం ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉండాలా, ఏయంతా గులగుల పెట్టుకోవాలంటే లొల్లి పెట్టుకోవాలి, నిద్ర పట్టకుండా కావాలండి. కాబట్టి దయచేసి అందరూ కూడా మీరు నిర్ణయం తీసుకొని భారతీయ జనతా పార్టీ 2028లో మనము 100 మందిని కష్టపడితే మిగతా నియోజకవర్గాలు గెలిచే స్థాయికి మనం రావాలా. గ్రామాల్లో కూడా అధ్యయనం చేస్తున్నారు కాబట్టి ఇంకా జాగ్రత్తగా మీరు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిజంగా కూడా మీకు చేతులెత్తి కాదు కాళ్ళు మొక్కి మీకు యుద్ధం తీసుకునే అది తప్ప వేరే అవకాశం లేదు కాబట్టి మీ అందరికీ కూడా నిర్ణయం చేశాను. జై మోడీ అన్న. ఒక్క నిమిషం, ఎవరు నన్ను కలిసి ఇప్పుడు ఫోటో తీద్దామని అనకుండా దయచేసి